హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ముందుగా ఒక వ్యాక్సిన్ గురించి డిస్కస్ చేద్దామండి. ఆ వ్యాక్సిన్ వచ్చేసి MEN5CV అనేటువంటి వ్యాక్సిన్ అనేది ఇటీవల కాలంలో ప్రపంచ మార్కెట్లోకి రావడం జరిగింది. కాబట్టి MEN5CV వ్యాక్సిన్ అనేది ఏ వ్యాధిని నిరోధించడం కోసం దీనిని అభివృద్ధి చేశారనేది చాలా ఇంపార్టెంట్ అండి. దాని గురించి డిస్కస్ చేద్దామండి. ఈ యొక్క MEN5CV అనేటువంటి వ్యాక్సిన్ని మెనింజైటిస్ లేదా మెదడు వ్యాధిని నిరోధకంగా దీనిని అభివృద్ధి చేశారండి. ఏదైతే మెనింజైటిస్ అనేటువంటి వ్యాధి లేదా మెదడు వ్యాధి అనేది ఉందో ఆ యొక్క వ్యాధిని నిర్మూలించడం కోసం ఆ వ్యాధికి నిరోధకంగా ఈ యొక్క MEN5CV అనేటువంటి వ్యాక్సిన్ని ఇటీవల కాలంలో అభివృద్ధి చేయడం జరిగింది. అయితే ఈ యొక్క మెనింజైటిస్ అనేటువంటి వ్యాధి ఏ బ్యాక్టీరియా వల్ల కలుగుతుందని గతంలో ఎగ్జామ్లో అడగడం జరిగింది. కాబట్టి మెనింగోకోకల్ అనేటువంటి బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి అనేది సంక్రమిస్తుంది. చాలా ఇంపార్టెంట్ అండి. మెనింజైటిస్ అనేటువంటి వ్యాధి ఏ బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మెనింగోకోకల్ అనేటువంటి బ్యాక్టీరియా అని గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క MEN5CV అనేటువంటి వ్యాక్సిన్ని అభివృద్ధి చేసినది ఎవరు అనేది మనకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి. ఇటీవల కాలంలో మెనింజైటిస్ అనేటువంటి వ్యాధికి నిరోధకంగా MEN5CV అనేటువంటి వ్యాక్సిన్ ప్రపంచ మార్కెట్లోకి అందుబాటులోకి రావడం జరిగింది. అయితే దీనిని అభివృద్ధి చేసినది ఎవరు అని అడుగుతాడు. కాబట్టి సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఫాతా అనేటువంటి ఎన్జిఓ అండి. పాత్ అనేటువంటి ఎన్జిఓ సిరమ్ ఇన్స్టిట్యూట్. ఈ సిరమ్ ఇన్స్టిట్యూటే భారతదేశంలో మహారాష్ట్రలో ఉన్నటువంటి పూణేలో ఉంది అని గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క MEN5CV వ్యాక్సిన్ని సిరమ్ ఇన్స్టిట్యూట్ వారు మరియు పాత్ అనేటువంటి ఎన్జిఓ వారు అభివృద్ధి చేస్తే ఈ యొక్క వ్యాక్సిన్ అభివృద్ధి కోసం కావలసినటువంటి నిధులను మాత్రం బ్రిటన్ ప్రభుత్వం అందించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఏ దేశం వారు వ్యాక్సిన్కి నిధులను సమకూర్చారని అడుగుతాడు. కాబట్టి బ్రిటన్ ప్రభుత్వం అని గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క MEN5CV అనేటువంటి వ్యాక్సిన్ని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క వ్యాక్సిన్ని ప్రవేశపెట్టిన తొలి దేశంగా నైజీరియా అవతరించడం జరిగింది. కాబట్టి MEN5CV అనేటువంటి వ్యాక్సిన్ని మెనింజైటిస్ అనేటువంటి వ్యాధికి నిరోధకంగా అభివృద్ధి చేశారు. అయితే దీనిని మొదటగా ఏ దేశంలో ప్రవేశపెట్టారని అడుగుతాడు. కాబట్టి నైజీరియా దేశం అని గుర్తుంచుకోండి. మరొక అంశం అండి, సింగపూర్కి నూతన ప్రధానమంత్రిగా ఇటీవల కాలంలో ఒకరు నియమితులు కావడం జరిగింది. అలా ఎవరు నియమితులు అయ్యారనేది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సింగపూర్ 4వ ప్రధానమంత్రిగా ప్రముఖ ఆర్థికవేత్త అయినటువంటి లారెన్స్ వాంగ్ అనేటువంటి వ్యక్తి ఇటీవల కాలంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింగపూర్ నూతన ప్రధానమంత్రి ఎవరు అని అడుగుతాడు. కాబట్టి లారెన్స్ వాంగ్ అని గుర్తుంచుకోండి. సింగపూర్ దేశ అధ్యక్షుడైనటువంటి ధర్మన్ షణ్ముగరత్నం ఈ యొక్క వాంగుతోటి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. ప్రస్తుత సింగపూర్ ప్రధాని ఎవరు అంటే లారెన్స్ వాంగ్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా సింగపూర్ దేశ అధ్యక్షుడు ఎవరు అంటే ధర్మన్ షణ్ముగరత్నం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొక ఇంపార్టెంట్ అండి, ఒక మిలిటరీ విన్యాసం గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆ యొక్క మిలిటరీ విన్యాసమే శక్తి మిలిటరీ విన్యాసం. దీనిని 2024 సంవత్సరంలో నిర్వహించడం జరిగింది. 2024 సంవత్సరంలో నిర్వహించినటువంటి శక్తి అనేది మిలిటరీ విన్యాసం ఎన్నవ ఎడిషన్ అంటే మాత్రం 7వ ఎడిషన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ యొక్క శక్తి అనేటువంటి మిలిటరీ విన్యాసం ఏ దేశాల మధ్య జరుగుతుంది అంటే మాత్రం ఇండియా ఫ్రాన్స్ అని గుర్తుంచుకోండి. ఇండియా ఫ్రాన్స్ మధ్య శక్తి విన్యాసాలని 2024 సంవత్సరంలో మేఘాలయలో ఉన్నటువంటి
ఉమ్రేయులో నిర్వహించడం జరిగింది. ఇది 7వ ఎడిషన్ అని గుర్తుంచుకోండి. ఈ యొక్క శక్తి మిలిటరీ విన్యాసాల యొక్క ప్రారంభ కార్యక్రమానికి భారత్లో ఉన్నటువంటి ఫ్రాన్స్ రాయబారి అయినటువంటి థియోరీ మ్యాతో అనేటువంటి వ్యక్తి పాల్గొనడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రారంభ కార్యక్రమానికి ఎవరు పాల్గొన్నారంటే థియోరీ మౌతో అనేటువంటి వ్యక్తి పాల్గొనడం జరిగింది. దాదాపుగా భారత్ నుంచి ఈ యొక్క మిలిటరీ విన్యాసంలో 90 మంది పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఫ్రెంచ్ దళం నుంచి కూడా 90 మంది ఈ యొక్క మిలిటరీ విన్యాసాలలో పాల్గొన్నారండి. 2024లో నిర్వహించినది 7వ ఎడిషన్ అని, మేఘాలయ రాష్ట్రంలో నిర్వహించారని, ఇది ఇండియా ఫ్రాన్స్ దేశాల మధ్య నిర్వహించడం జరిగిందని, దీని యొక్క భారత్లో ఫ్రాన్స్ రాయబారి అయినటువంటి థియోరీ మౌత్ పాల్గొన్నారు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అదేవిధంగా భారత్ ఫ్రాన్స్ మధ్య నిర్వహించే మరికొన్ని విన్యాసాలను గనక పరిశీలిస్తే భారత్ ఫ్రాన్స్ మధ్య నిర్వహించే నావికా విన్యాసం వరుణ, అదేవిధంగా భారత్ ఫ్రాన్స్ మధ్య నిర్వహించే వైమానిక విన్యాసం వచ్చేసి గరుడ అని గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, అంశం ప్యారిస్ ఒలింపిక్స్కి భారత్ తరపున పతాకధారిగా వ్యవహరించేటువంటి అవకాశం అనేది భారత టేబుల్ టెన్నిస్ ఆటగాడైనటువంటి శరత్ కమల్ గారికి రావడం జరిగింది. కాబట్టి చూద్దామండి, 2024 సంవత్సరంలో ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో భారత క్రీడాకారుల బృందానికి భారత్ టేబుల్ టెన్నిస్ ఆటగాడైనటువంటి శరత్ కమల్ గారు పతాకధారిగా ఎంపిక చేసినట్లుగా భారత ఒలింపిక్ సంఘం వారు 2024 మార్చి 21 తేదీన ప్రకటించడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 2024 సంవత్సరంలో ప్యారిస్లో నిర్వహించబోయేటువంటి ఒలింపిక్స్కి మొదట ప్రారంభోత్సవ వేడుకలు అనేవి నిర్వహించబోతున్నారు. ఈ యొక్క ప్రారంభోత్సవ వేడుకలకి భారత బృందానికి పతాకధారిగా వ్యవహరించేటువంటి ఒక గొప్ప అవకాశం అనేది టేబుల్ టెన్నిస్ ఆటగాడైనటువంటి శరత్ కమల్ గారికి రావడం జరిగింది. నేటి వరకు ఒలింపిక్స్కి ప్యారిస్ అనేటువంటిది 3 సార్లు ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. మొదటగా 1990, తదుపరి 1924, ప్రస్తుతం 2024 అని గుర్తుంచుకోండి. ఈ యొక్క ప్యారిస్ ఒలింపిక్స్లోనే ఒక కొత్త క్రీడను కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఆ కొత్త క్రీడ ఏంటి అంటే బ్రేకింగ్ అనేటువంటి ఒక కొత్త క్రీడను కూడా ఈ యొక్క ఒలింపిక్స్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరొక అంశం అండి, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు సంబంధించి ఒక అంశాన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ఎగుమతులలో దేశంలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం వచ్చేసి తమిళనాడు అని గుర్తుంచుకోండి. $9.6 బిలియన్ విలువైనటువంటి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులని ఎగుమతి చేసి భారతదేశం తరపున అత్యధికంగా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను ఎగుమతి చేసే దేశాలలో మొదటి స్థానంలో తమిళనాడు రాష్ట్రం నిలవగా, 2వ స్థానంలో మహారాష్ట్ర ఉండగా, 3వ స్థానంలో గుజరాత్ ఉంది, 4వ స్థానంలో ఢిల్లీ ఉండడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి, భారతదేశంలో అత్యధికంగా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను ఎగుమతి చేసే దేశం ఏది అంటాడు? తమిళనాడు అని గుర్తుంచుకోండి. లేదా వీటి యొక్క వరుస క్రమాన్ని అమర్చండి అంటాడు. కాబట్టి ముందుగా తమిళనాడు, తదుపరి మహారాష్ట్ర, ఆ తదుపరి గుజరాత్, తదుపరి ఢిల్లీ. ఈ యొక్క 4ంటిని వరుస క్రమంలో అయితే గుర్తుంచుకోండి. ఇవండి రోజుకు సంబంధించిన ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.